వాళ్ళకే ఉండకూడదు. ఇక నుంచి ఫోన్ వస్తే ఫోన్ అసలు సైలెంట్లో పెట్టబాకు. సైలెంట్లో పెట్టావో ఇవాళ కాకపోతే రేపైనా మొదలవది ఇంట్లో వారు. రెండవది, ఫోన్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడబాకు, దివ్య ముందే మాట్లాడు. ఫోన్ రాగానే కొంతమంది వెళ్ళిపోతారు. అలా ఒక కుటుంబంలో ఏం జరిగింది తెలుసా? ఇంట్లోనేమో సైలెంట్లో పెడుతున్నాడు, బయటేమో గంట మోగిస్తున్నాడు. భార్యకి ముందు రాలేదు అనుమానం, తర్వాత అనుమానం వచ్చింది. ఎలా వచ్చింది? ఎవరో పక్క ఆవిడ వేసింది పుడక. ఏంటి మీ ఆయన ఇంట్లోకి వస్తే సైలెంట్లో పెడతాడు, బయటకు వస్తేనే గంట కడతాడు అని చెప్తే అనుమానం వచ్చింది. నిజమే, ఆయన జరుగుతుంది అదే. గమనించారా? మొదలైంది భజన. ఒక ఆయన ఇలాగే ఇద్దరు చిలక గోరింకల్లాగా, అసలు చిలక జాతి వేరు, గోరింక జాతి మరి కలిపారు. అట్లా కలిపారు అంటే వివాహ బంధంలో ఉండే ఆ అద్భుతమైన కమిట్మెంటు అలాంటిది అనే ఒక భావన మనకి ఇవ్వడానికి చిలక జాతి వేరైనా గోరింక జాతి వేరైనా రెండు కలిసి పద్ధతులు మార్చి చేసుకొని ఉన్నాయి. సరే, చిలక గోరింకలుగా ఉంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ ఊర్లో పెద్ద ఆవిడ చూసినారు, చూసి కన్ను పుట్టింది. అందరూ చెప్పుకున్నారు దంపతులు ఇంటి ఎలా ఉండాలి. ఏం వెళ్ళింది, ఏం చేయాలని చూసి ఓ రోజు అమ్మాయికి భర్త వెళ్ళిపోయిన తర్వాత, ఏమేమి అనురాలా బాగున్నావు, మీ గురించి ఊరంతా చెప్పుకున్నారు గుప్పురమని, మీ సంసారం బాగుందంట, మీరిద్దరు చిలక గోరింకలాగా ఉంటారంట అని చెప్పి. కానీ అందంట ఆడేసింది. ఏంటి మా అమ్మగారు ఏంటంటే, ఎందుకు లేవే వెళ్ళిపోతున్నాను, వద్దులే చెప్పకూడదు అందంట. తగిలిచ్చినా వదులుతారా? కాదు చెప్పు అన్నంట. ఏం లేదు కానీ మీ ఆయన గత జన్మలో గాడిదన్న. అదేంటి మా అమ్మగారు, అదేంటి మా ఆయన చాలా మంచివాడు అంటే, లేదు నీకు కావాలంటే ఆడొచ్చి నిద్రపోతున్నప్పుడు నువ్వు నాకిసుడు, ఒళ్ళు ఉప్పుగా ఉండకపోతే నన్ను అడిగాను. దారి కాసి ఇంకో రోజు అబ్బాయి వస్తుంది చూసి, ఎరా బాబు, పెద్దబాబుగా బాగున్నావంట, మీ కుటుంబం చాలా బాగుంది, ఊరంతా చెప్పుకుంటున్నారు కానీ ఏంట్రా ఏం చెప్పాలి అన్నట్టు. ఏంటి మా అమ్మగారు ఏంటంటే, ఎందుకులే అన్నట్టు అని. ఏం లేదు కానీ మీ ఆవిడ గత జన్మలో కుక్కరా అన్నంట. కుక్క. అదేంటి మామగారు అంటే, నువ్వు నిద్రపోతున్నప్పుడు నాకుతో చూడని నువ్వు గుర్తుపెట్టు అని అన్నట్టు. సరే, ఎప్పుడు వస్తాడా చూద్దాం అని తాతాలాడుతూ ఉంది. వచ్చాడు మనోడు, పెందలకాడ పడుకోవాలి నిద్ర వచ్చేస్తుందని నిద్రపోయినట్టు నటించాడు. నువ్వు నిద్రపోవటం నాకు కావాలి తొందరగా, నా డౌట్ క్లారిఫై అవ్వాలంటే అని చెప్పి నిద్రపోతూ ఉంటే మెల్లగా వచ్చి ఇలా నాకిందని. నాకితే ఒళ్ళు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నువ్వు గాడిది. మెల్లిగా ఏదో కూర దగ్గర ఉప్పు దగ్గర ఉప్పు ఎక్కువ వేసి ఉంటే వాళ్ళ అన్నంట. తగద మొదలైంది. నిజమే అని అది మొదలయ్యి అసలు రంగు బయటకు వచ్చేసింది. మేము పౌరజంలో గాడిదలు అన్నంట, మేము కుక్కలం అన్నంట. ఇక మొదలైంది. గమనించట్లేరా? కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే దేవుడు ఉండాలి, లేక దైవ సేవకుడు ఉండాలి. మూడో వ్యక్తి చెప్పుడు మాటలు కానీ, పక్కన ఉన్నటువంటి మూడో వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ అనే వ్యక్తి, ఎయిదర్ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు. గమనించండి, మూడో వ్యక్తి మీ మధ్యలో ప్రవేశించడానికి మీ ఇద్దరు అవకాశం ఇవ్వనంత కాలం మీ దంపతులను దేవుడు నిండుగా ఆశీర్వదిస్తాడు, శాంతి సమాధానంతో జీవిస్తాడు. గమనించండి. కాబట్టి మూడో వ్యక్తి ప్రవేశించడం ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. గమనించండి, వయసుతో పని లేదు. మా చర్చిలో ఒక ఆయనకి 70 సంవత్సరాలప్పుడు మారుమనసు ప్రార్థనలు ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడంటే, భార్యకి 60 సంవత్సరాలు కర్రబెట్టి పడతానే ఉంటాడు. ఏంటండి ఆయన పేరు మా ఊళ్ళో ఎవరు లేరుగా, చచ్చిపోయిన లాజర్ అని. గమనించండి. అంటే ఒప్పుకున్నాడు. ఏమంటే మా ఆవిడ నేను నిన్నటి వరకు కొడతా ఉండేవాడిని. ఎందుకు కొట్టేవాడు? ఆ మంచిదేగా ప్రార్థనా పత్రాల కంటే. ఏం చెప్పుకోవాలి సిగ్గుచేటు.
మా ఆవిడ మీద అనుమానం. ఎప్పుడు ఈయనకి 70, ఆమెకి 60 సంవత్సరాలు. అనుమానం అంట. పిల్లరా, ఇది భయంకరమైన దురాత్మల్లో భయంకరమైన దురాత్మ. కుటుంబంలో భార్యల భర్తల మధ్య అనుమానం వస్తే వాళ్ళన్నా చావాలి, వీళ్ళన్నా అప్పటిదాకా ఈ చీకటి వదిలిపెట్టరు. గమనించండి పిల్లరా, సంవత్సరాల తరబడి కాపురాలు చేస్తారు. భర్త మనసు ఎలాంటిదో భార్యకి తెలీదు, భార్య మనసు ఎలాంటిదో భర్తకి. ఇంకేంటి వాళ్ళ కాపురం? పండగ చీర కొంటేనేమో అబ్బో మా ఆయన అంత లేడు అంటారు. కాదు, కోరి నాశనం తెచ్చిపెట్టుకుంటున్నారు. జాగ్రత్త. భార్యని భర్త నమ్మాలి, భర్తను భార్య. నమ్మకత్వం అనేది పార్ట్నర్షిప్ లైఫ్లో కీ రోల్ పోషిస్తుంది. ఏ పరిస్థితుల్లో కూడా నమ్మాలి. ఎవరు భార్య భర్తలు నమ్మకం ఉంటారు, ఆ కుటుంబంలో దేవుని ఉంటుంది. విభేదాలు రావద్దు. ఎప్పుడైనా సరే నేను నా ఇష్టం అంటే కుదరదు. ఈ రోజు నుంచి నీ భార్య ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆమె కోసం కొన్ని పనులు మానుకోవాలి. నీ కోసం, నీ భర్త కోసం కొన్ని విషయాలు చంపుకోవాలి. ఒక ఆయన అన్నాడు, వైఫ్ ఈజ్ నైఫ్ టు కట్ యువర్ లైఫ్, నో వైఫ్ దేర్ ఈజ్ నో లైఫ్ అన్నాడు. భార్య లేకపోతే జీవితమే లేదు. ఇప్పుడు వరకు స్వేచ్ఛగా బ్రతికావు. కొన్ని మానుకోవలసి ఉంటాయి, కొన్ని సరిదిద్దుకోవలసి ఉంటుంది. ఒకరి కోసం ఒకరు జీవించడం నేర్చుకోవాలి. ఇద్దరు కలిసి ప్రభు కోసం జీవించాలి. నమ్మకత్వం. రెండవది గౌరవించుకోవాలి. ఏ రోజున కూడా ఏ తేడా వచ్చినా పాల్ దివ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళని కానీ ఆమెను కానీ చిన్నతనంగా మాట్లాడకూడదు. ఏ కోపం వచ్చినా, విభేదాలు వస్తాయి, కోపాలు వస్తాయి, వెళ్ళిపో అనే మాట నీ నోటి వెంట రాకూడదు. వెళ్ళిపోవడానికి నీ జీవితంలో ప్రవేశించాల దివ్య. చావైనా బ్రతుకైనా నీలో ఉండి, నీతో ఉండి జీవితాన్ని సమర్పించుకోండి. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు తల్లిదండ్రుల బ్రతికి ఇవాళ అందరినీ వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చిందంటే నిన్న ఆవిడ నమ్మింది. నువ్వేంటో తెలియదు, కానీ నమ్మి జీవితాన్ని నీకు అర్పిస్తుంది. అది త్యాగం. నీ భార్య యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తించాలి. నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. గౌరవించు, కించపరిచి మాట్లాడదు. ఎవరెవరిని కించపరచదు. వెళ్ళిపో అనే మాట రాకూడదు. వెళ్ళిపోతా అనే మాట దివ్య నోట రాకూడదు. కొట్టుకోండి, ఏమన్నామని సాయంత్రానికి సరిపెట్టుకోండి. గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ గౌరవం. మూడవది ప్రేమ. నాలుగవది గమనించండి, దేవుని యందు భయభక్తులు. ఒకే మాట చేయాలంటే ఒకే మాట. సంప్రదించుకోండి, ప్రార్థన చేయండి, దేవుని చిత్తం తెలుసుకోండి, ముందుకు వెళ్ళండి. ఏకపక్ష నిర్ణయాలు కుటుంబానికి భయంకరమైనటువంటి శత్రువు. ఏకపక్ష నిర్ణయం కాదు. భార్య భర్త నేను పురుషుణ్ణి అనడానికి లేదు. కుటుంబ జీవితంలోకి వెళ్ళాక ఒకరి కోసం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒకరి కోసం తగ్గించుకోవాలి. ఒక సందర్భంలో భార్య తగ్గించుకోవాలి, ఒక సందర్భంలో భర్త తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకొని దేవుని వాక్యానికి భయపడి లోబడి జీవిస్తే నమ్మకంగా, యథార్థపరులుగా, విశ్వాసపాత్రంగా, దేవుని యందు భయభక్తులు కలిగి, అన్నిటికంటే విశేషంగా మందిరంతో దేవుని సేవకుడితో అటాచ్మెంట్ ఉండాలి. ఏదైనా విభేదం వచ్చిందా, దైవ సేవకుడు దగ్గరిపోయింది, సలహా తీసుకోండి, ప్రార్థన చేయించుకోండి, సమాధానం పడుకోండి, సాయంత్రానికి అయిపోవాలి. లేదు వెళ్ళిపోయాక 3 నెలలు అక్కడ ఉండొస్తా అన్నావా, ఆ రోజే నీ కుటుంబ పరిస్థితి బీటలు వారిపోదు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం చెప్పబడినట్లుగా దేవుడు మీకు ఒక మంచి స్థితిని ఇచ్చాడు. నరుడు ఒంటరిగా ఉంటా మంచిదిగా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. అలాగే నారీ ఒంటరిగా ఉంటా తనకి మంచిది కాదు. దేవుని వాక్య ప్రమాణాలతో, దైవజనుల ఆశీర్వాద అభిషేకాలతో జతపరచబడుతున్నారు. మరణం తప్ప మరి ఏది మిమ్మలను వేరుపరచుకున్నది గాక. ఈ మాటను దేవుడు మీ వెనుకలో ఆశీర్వదించి మిమ్మల్ని సంతాన ప్రాప్తులుగా చేసి సకల ఐశ్వర్య సంపత్తో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
మంచి మాటలు అందించినటువంటి దైవజనులకి ప్రత్యేక